స్వీట్ తినాలని బాగా క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఎక్కువ టైం పట్టకుండా అప్పటికప్పుడు జస్ట్ 2 మినిట్స్‌లో రెడీ అయిపోయే స్వీట్ రెసిపీ. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ స్వీట్ టేస్ట్ కొంచెం సోంపాపిడిలాగే ఉండిద్ది. టేస్ట్ అయితే నిజంగా వేరే లెవెల్. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. నాది గ్యారంటీ. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇంట్లో జస్ట్ పుట్నాలుంటే చాలు ఒక కప్పు. పాకంతో పని లేకుండా జస్ట్ 5 నిమిషాల్లో రెడీ అయిపోయే రెసిపీ అన్నమాట. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక కప్పు పుట్నాలు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది అంత బావుండిద్ది స్వీట్‌కి. ఇలా ఫ్రై ఎందుకు చేసుకుంటామంటే మనం స్వీట్‌ని ఎక్కువ కుక్ చేయము. జస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రమే కుక్ చేస్తాము. అందుకనే పుట్నాలు పచ్చి వాసన రాకుండా ముందుగానే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పుట్నాలు 1 మినిట్ కల్లా మంచిగా ఫ్రై అవుతాయన్నమాట. ఇలా కొంచెం లైట్‌గా కలర్ చేంజ్ అయితే సరిపోయిద్ది. ఎక్కువ అవసరం లేదు. చూపిస్తున్నాను చూడండి. ఈ కలర్‌లో వచ్చాయంటే పర్ఫెక్ట్ అన్నమాట. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పుట్నాలు బాగా కూల్ డౌన్ అయిపోవాలి చల్లగా. పుట్నాలన్నీ చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు పుట్నాలు తీసుకొని మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు పంచదార యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం 2 ఇలాచీ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా వీలుంటే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ స్వీట్‌కి పుట్నాలు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత బావుండిద్దనమాట. అంత టేస్టీగా కుదిరిద్ది. బరగ్గా ఉందంటే జల్లెడ పట్టుకోండి. జల్లెడ పట్టుకున్న తర్వాత నెక్స్టు అదే ప్యాను తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఎగ్జాక్ట్‌గా పావు కప్పు నెయ్యి యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న ఒక కప్పు పుట్నాలకి అరకప్పు పంచదార, పావు కప్పు నెయ్యయితే కరెక్ట్‌గా సరిపోయిద్దనమాట. నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి కూడా వేసుకొని జస్ట్ ఎక్కువ కూడా కాదు 1 మినిట్‌కి ఆర్ 2 మినిట్స్ కల్లా ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యి నెయ్యినంతా ఈ పుట్నాల పప్పు పీల్చేసుకొని ఇలా గట్టిపడిద్దనమాట. ఇప్పుడు అడుగంటుకోకుండా ఎక్కడ ఉండలనేవి లేకుండా ఇలా గరిటెతోటి ప్రెస్ చేస్తూ ఉంటే జస్ట్ 1 మినిట్ కల్లా ఇలా అయిద్దనమాట. పుట్నాల పప్పనేది ఇలా దగ్గరకొచ్చి ముద్దలాగా అయిద్ది. సో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసుకున్న గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ముందే చెప్తున్నాను ఈ స్వీట్ రెసిపీ జస్ట్ మంట మీద 2 మినిట్స్ ఆర్ 1 మినిట్టే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ సేపు మనం కుక్ చేసామంటే స్వీట్ రెసిపీ అనేది సరిగ్గా రాదనమాట. తినేటప్పుడు సాఫ్ట్‌గా ఉండకుండా నోటికి అంటుకొండిద్ది, కరుచుకొనొచ్చిద్దనమాట. సో, అందుకని జస్ట్ 2 మినిట్సే నెయ్యిలో ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా ఉండేది ఇలా ముద్దగా అయిద్దనమాట. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత ఏంటంటే, ఈ పప్పు చెక్క ఎక్కడికక్కడ విరిగిపోయిద్ది కట్ చేసేటప్పుడు. అందుకనే గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వేరే ప్లేట్‌లోకి ఈ పీసెస్‌ని ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవచ్చు. ఈజీగా రిమూవ్ అవుతాయన్నమాట. ఎందుకంటే పూర్తిగా చల్లారిన తర్వాత మనము స్వీట్ బౌలు ప్లేట్‌లోకి బోర్లిచ్చిన వెంటనే ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఎక్కడికక్కడ పీసెస్ అన్నీ ఇలా రిమూవ్ అవుతాయన్నమాట ఈజీగా. ఈ రెసిపీ అయితే చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే చేసి పెట్టేది. 19 కిడ్స్‌కైతే ఈ రెసిపీ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉండిద్ది. చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్‌గా, చాలా బావుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అయిపోండి.